భక్తికి స్త్రీ శరీరమా పురుషుల శరీరమా? భక్తి ఆత్మధర్మం. ఆత్మసు ప్రసీదతి. ఆత్మ ఎలా ఆనందం దొరుకుతుంది? ఇది మన వ్యాసదేవులు మనకిచ్చిన ఫార్ములా. మనిషిలో కొన్ని ఎలాగైతే మనం వెతుక్కుంటూ వెళ్తామో మనం కూడా మన నిజమైన ప్రపంచం వైకుంఠ ప్రపంచం. ఇది ఫారిన్ ల్యాండ్ లాగా ఇది ఈ లోకం అంతా కూడా. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ మనకు ఫస్ట్లో కష్టమైన అలవాటు చేసుకునేస్తాం. భగవంతుడికి దూరంగా ఎలా ఉండాలి, భగవంతుడికి దూరంగా ఎలా బతకాలి, వైకుంఠానికి దూరంగా ఎలా ఉండాలి, అది కొన్ని జన్మలకి ఏమైపోయింది? ఇదే మన ప్రపంచం అయిపోయింది. అక్కడి నుంచి బయటపడడమే మాయామేతం తరంతితే. అర్జున, ఆ మాయ నుంచి బయటపడడం చాలా కష్టం అర్జున్. అంటే ఇంత సృష్టి కనబడుతుంది, ఇంత రోజు మనం చూస్తున్నాం, గ్రహాలు, సూర్యోదయం, పంచభూతాలు, ఇవన్నీ ఎవరు పుట్టించారు? ఊరికి నడిచిపోతున్నాయి ఇవన్నీ. చెప్పండి మీరు. చిన్న బండి నడవదు, దానికి వెనకాల ఇంత డిజైనర్లు ఉంటారు, ఇంజనీర్ ఉంటారు, ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఇంత సృష్టి, ఇంత బ్రెయిన్ పనిచేస్తుంది. ఈ సమస్త సృష్టి నడిపించడానికి ఎంత బ్రెయిన్ పనిచేయాలి? గామావిశ్చ భూతాని ధారయామి ఓజస పుష్ణామి ఔషధ సర్వ సోమభూత్వా రసాత్మక. అర్జున, ఈ సృష్టి అంతా నా శక్తితో నడుస్తుంది అర్జున. సృష్టి వెనకాల భగవంతుడి బుద్ధి, ఇంటెలిజెన్స్ ఉంది. అందుకే ఐన్స్టీన్ అంటాడు, గొప్ప సైంటిస్ట్, ఆయన కూడా ఏమంటాడు, నాకు అవకాశం ఉంటే భగవంతుడు మైండ్ తెలుసుకోవాలని ఉంది అంటే. ఎంత బాగా పుట్టించాడు. కాబట్టి భక్తికి ఎక్కడున్నా భగవంతుడు చేరుకోవచ్చు. మన మైండే మనల్ని ఆపేస్తుంది. Like, share and subscribe to HKM Hindupur channel.